సినిమాలల్లా రౌడీ గుండగాళ్ళు ఎవరినన్నా కిడ్నాప్ చేసినప్పుడు ఇంకెప్పుడన్నానో వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తుంటారు. ఇంకెవరన్నా దగ్గరికి వచ్చిండ్రో కత్తితోని గొంతు కోసేస్తాం అని బెదిరిస్తుంటారు. ఇటువంటి మనం కూడా చూసినాం కదా. అయితే గీడో కాడ నిజంగానే గొంతు మీద కత్తున్నది. మళ్ళా ఒక్కొక్కరి గొంతు మీద కాదు, చాలా మంది గొంతుకల మీద. అగో ఇదేం చిత్రం అయ్యా, మెడకాయ మీద కత్తున్నది అంటే ఎవరన్నా బెదిరిస్తున్నారేమో అనుకుందామంటే ఇక్కడ ఎవరి పీక మీద వాళ్ళే కత్తి పెట్టుకున్నారు. ఇట్లెందుకు చేస్తున్నారు అంటే ఇగో ఈ అన్న చెప్తాడు నండి. చెప్పన్నా, ఎందుకు ఇట్లా పీక మీద కత్తి పెట్టుకున్నారు? వికలాంగుల సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వెంటనే అసలు మీ బాధ ఏందో చెప్పుండ్రన్నా. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదట వీళ్ళ బాధ. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల శాఖను వేరు చేయాలి అని చెప్పి వీళ్ళు ఇట్లా నిరసన చేసిండ్రు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్లిలది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సారు మాకు న్యాయం చేయాలి అని కోరుతున్నారు. కానీ ఇట్లా కత్తులను పీక మీద పెట్టుకున్నాడు చూసి ఫస్ట్ అందరూ భయపడ్డారు ఏమైందో అని. అటెంక నిరసన అని తెలిసి జర కూలైనరు. కానీ ఎంతైనా అట్లా పీక మీద కత్తి పెట్టుకున్నాడు మంచిది కాదన్నా. పుసుక్కునేమన్నా జరగరాంది జరిగిందంటే బాధపడవలసి వస్తుంది. మరి వీళ్ళ నిరసన ముచ్చట ఎటుకోసెళ్తుందో చూడాలి.